Yeah, so I will share with you definitely my PPT, the spellings which I have written, how the spellings changes, and ఎగ్జామ్లో ఎన్ని మార్కులకు వస్తాయి అవన్నీ చూద్దాం. అసలు స్పెల్లింగ్స్లో టైప్స్ మనం గమనిద్దాం ఇప్పుడు. లెట్ మీ షేర్ మై స్క్రీన్, my entire screen I am sharing with you. Now Okay, you sir. are going to see my screen. Yeah, now you are seeing the screen. So you will see the screen. Actually, Yes, something is the sound is coming zzz like that. I think who turned on mic? This Mahesh. sir, noise ఎక్కువ వచ్చేస్తుంది సార్. Maybe Harsha. No. Yeah, because of Harshvardhan, you kindly mute yourself. Yeah, thank you very much, Harsha. From you, there is some voice is coming. That's not Yes, sir. voice, Yes, sir. noise is coming. There is difference between noise and voice. Voice. So noise is coming, not the voice. Okay, now we see. Yeah, I will make a big one. So we are seeing from the writing skills. Okay, రైటింగ్ స్కిల్స్లో యూనిట్ నెంబర్ 4లో మనం స్పెల్లింగ్స్ 10 మార్కులకి చూసుకుంటున్నాం. దేర్ జనరల్గా తెలుగులో మనం ఏం మాట్లాడతామో అదే రాస్తాం. సపోజ్ వెళ్తున్నాను అంటే మాట్లాడడం అలాగే ఉంటుంది, స్పెల్లింగ్ కూడా అలానే ఉంటుంది. అలాగే ఉంటుంది. అంటే వాటిల్లో నాన్ సైలెంట్ చేయడం కానీ లేదా వాని సైలెంట్ చేయడం కానీ బాబోయ్. ఉండదు. అవునా? సపోజ్ అవును సార్. ఇంగ్లీష్కి వచ్చేసరికి ఇప్పుడు చూడండి, టాక్ అనగానే ఎల్ సైలెంట్ చేయాలి, టిఏఎల్కే టాక్. అవును సార్. తెలుగులో అలా సైలెంట్ చేయడానికి ఏమి ఉండదు. సో సైలెంట్ లెటర్స్ తెలుగులో ఉండవు. ఓకే, ఎస్ సార్. బట్ ఇన్ ఇంగ్లీష్ దేర్ ఆర్ మెనీ సైలెంట్ లెటర్స్. మోస్ట్ ఆఫ్ ద ఇండియన్ లాంగ్వేజెస్ అన్ని, హిందీ కావచ్చు, సాంస్క్రిట్ కావచ్చు, ఎలా రాస్తారో అలానే చదువుతారు. కానీ ఇంగ్లీష్లో రాసిన విధంగా చదివితే తప్పు అవుతుంది. ఇప్పుడు టిఏఎల్కే టాల్క్ అని చదివితే తప్పకుండా తప్పు అంటారు. సో రాసిన దానికి చదివేదానికి కొంత వ్యత్యాసం ఉంటుంది ఇంగ్లీష్లో. సో దట్ ఈస్ ది స్పెల్లింగ్ డిఫరెన్స్. సో దట్ పెక్యులియారిటీ, ఆ చేంజ్ని మనం ఈరోజు ఎలా గమనించాలి, ఎలా నేర్చుకోవాలి సార్ స్పెల్లింగ్స్ అనేది చూద్దాం. సో స్పెల్లింగ్స్ ఇన్ ఇంగ్లీష్ ఈజ్ నాట్ ఫోనెటిక్. అదే చెప్పాను నేను. అంటే మనం మాట్లాడేదానికి రాసేదానికి కొంచెం డిఫరెన్స్, అన్ని అలా ఉండవు. మోస్ట్ ఆఫ్ ద ఇంగ్లీష్ వర్డ్స్ ఆర్ సపోజ్ రాసినట్టే పలుకుతాం. ఇప్పుడు చూడండి, బిఐటి బిట్, రాసింది అలానే ఉంది, పలికింది కూడా అలానే ఉంది. బిట్, కిట్, సిట్. అలా కాకుండా ఎల్ఓవిఈ చూడండి, అక్కడ మీరు దాన్ని యాక్చువల్గా విఈని లవ్ అంటే అక్కడ ఇది చదివేదానికి పలికేదానికి వేరుగా ఉంది. పలికి పలికి మనకి ఈజీ అవ్వచ్చు. కానీ నెక్స్ట్ మూవ్. హర్ష మైక్ అప్ సార్. యా హర్ష, యూ కెన్ మ్యూట్ యువర్ సెల్ఫ్. అదర్వైజ్ యా, థ్యాంక్ యూ వెరీ మచ్. సో it's taking some more time. Yeah, spellings in English is not phonetic. One letter may stand for more than one sound, and one sound may be expressed by more than one symbol. ఇప్పుడు చూడండి, ఆ సౌండ్, ఒక యు అనే సౌండ్ ఇక్కడ కింద నేను 5 రకాలుగా పలికించాను. ఉదాహరణకి పుట్, అక్కడ ఊగా పలికింది. నెక్స్ట్ బట్, ఇక్కడ ఆ అయిపోయింది. నెక్స్ట్ బిజీ, ఇక్కడ ఈ అయిపోయింది. బరీ, ఇక్కడ ఆ అయిపోయింది. యూనిటీ, అక్కడ యు అయిపోయింది. చూడండి, దెర్ ఆర్ మెనీ చేంజెస్. సో మనకి పలకడం సరిగా నేర్చుకోకపోతే ఇవన్నీ తప్పు చదివేస్తాం. సో దిస్ యునిక్నెస్ ఈస్ దేర్ ఇన్ ఇంగ్లీష్. నెక్స్ట్
Some letters are okay. Sometimes they pronounce with a different sound. K is denoted by K. Suppose చూడండి K ఎలా చేస్తాను చూడండి, kind. కా సౌండ్ చూడండి ఎన్ని పలుకుతున్నాయో. C ఆల్సో can. CK కూడా కాగా పలుకుతుంది. సిక్ కానీ, టిక్ కానీ, క్లిక్ కానీ, CLICK క్లిక్. నెక్స్ట్ కోరస్, ఇక్కడ CH చాగా పలకడం లేదు. So maybe still it is Harsha, I think. We have to. Where is this Harsha? No, he is not Harsha, but who is that? సార్ సౌండ్ వస్తుంది సార్. Maybe up. రమ్మన్నా సార్. సార్ సౌండ్ వస్తుంది బాబు. యా, ఈ సౌండ్ అంతా ఎవరు చేస్తున్నారంటే నాకు తెలిసి నా దగ్గర నుంచి ఏ సౌండ్ లేదు. కావేరి చేస్తుంది. నా ఇల్లు ఏం చేస్తాను? మీరు మ్యూట్ చేసుకోవచ్చు కదా, అక్కడ సింబల్ ఉంటుంది, ట్యాప్ చేయండి. మేబీ ఐ గెస్డ్ ఇట్. I guessed Kaveri. I don't know really who is, where is the noise coming from. I don't know. Noise is unintentional. Nobody does intentionally. Noise అనేది మనం జనరల్ గా చేస్తాం. It's okay. She is typing text message also in. Yeah, it's okay. Now we go to our content. Yeah. Is it visible to you? కనిపిస్తుందా? స్క్రీన్ అమ్మట్లేదు సార్. ఇప్పుడు లేదు సార్. somebody is making noise again. Who is making noise? See, Mahesh, why don't you put your mic in mute? Mute లో పెట్టొచ్చు కదా నీ మైక్ ని మహేష్. Yeah, when it is required you can unmute. Definitely. I don't want to close your mouths. We are always free and equal. In online class nobody is coming to you. Okay, I will share again. Our entire screen. Yeah, I will. Now I am sharing my screen. Of course, now it is appearing with you. ఇప్పుడు కనిపిస్తూ ఉంటుంది మీకు ఖచ్చితంగా. With Q also sometimes I think always Q అనేది చూడండి, question, queen, కాగా పలుకుతుంది always. Q. Next, there are some silent letters in English. Knowledge, K is silent. కనిపిస్తుందా ఇది? Island. కనబడుతుంది సార్. Yeah, thank you. Na. Psychology. Doubt. That's doubt. Daughter. Judge. ఆ డి మనం పలకూడదు, జడ్జ్ అనాలి. జడ్జ్. సో there are many silent letters in English. సో ఎందుకు ఇలా పలుకుతున్నాయి సార్ మరి అంటే లెటర్స్ తక్కువ వాళ్ళకి, అందుకే వాడిన దాన్ని ఎక్కువ రిపీటెడ్గా వాడాల్సి వస్తుంది వాళ్ళకి. సౌండ్స్ ఎక్కువ, 44 sounds are there but 26 letters are there. Then what to do? So that's why they are repeating with a different style. They are repeating and they are maintaining uniqueness in spellings. Look at here. Some letters are doing multiple duties. That means ఒక పదం ఒక లెటర్ చూడండి వేరువేరుగా పలుకుతా ఉంది. మీకు యూ చూపించాను, అదేవిధంగా సిహెచ్ కానీ సి కానీ వేరువేరుగా పలుకుతూ ఉంటాయి వాటి సందర్భాన్ని బట్టి. సో ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ద బెస్ట్ వే, స్పెల్లింగ్స్ నేర్చుకోవాలంటే ఏం చేయాలి సార్ అంటే ఒకటి ఉంటుంది, ఎప్పుడు చదువుతూ ఉండాలి. కాన్స్టాంట్ రీడింగ్. ఒక నెల రోజులు చదివి ఒక నెల రోజులు వదిలేయకూడదు. ఎప్పుడు ఏదో ఒక పారాగ్రాఫ్, కనీసం సింగిల్ పేజ్
ఏదో ఒక ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ తీసి లేదా ఇంగ్లీష్ నావల్స్, ఫిక్షన్, ఇంగ్లీష్లో నావల్స్ దొరుకుతాయి, కొనుక్కోవాలి. అమెజాన్ ఉంది, ఫ్లిప్కార్ట్ ఉంది. వీటిల్లో 100 రూపాయలు 200 రూపాయలు పెడితే మంచి మంచి పుస్తకాలు వస్తాయి. మీరు నన్ను ఏ రోజు అడగలేదు క్లాస్లో లైబ్రరీలో ఇంగ్లీష్ బుక్ ఏది చదివితే బాగుంటుంది, కథల పుస్తకాలు ఉన్నాయా? ఉన్నాయి. దేర్ ఆర్ మెనీ బుక్స్ ఇన్ అవర్ లైబ్రరీ, మోర్ దాన్ 1000 బుక్స్ ఇన్ ఇంగ్లీష్, బట్ యు ఆర్ నాట్ రీడింగ్. దేర్ ఆర్ మెనీ గుడ్ స్టోరీస్. నౌ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు రీడ్. మీరు కొంచెం గూగుల్లోకి వెళ్ళి చిన్న పిల్లల స్టోరీస్, చిల్డ్రన్ స్టోరీస్ అని కొట్టారంటే దెర్ ఆర్ మెనీ నెంబర్ ఆఫ్ గుడ్ స్టోరీస్ వీ కెన్ రీడ్. చదివేసి హాయిగా పడుకోవచ్చు. అలా ఒక స్టోరీ చదివి పడుకున్నారనుకోండి ప్రతిరోజు నిద్రపోయే ముందు, డెఫినెట్లీ యువర్ స్పెల్లింగ్స్ విల్ బీ ఆటోమేటికల్లీ కరెక్టెడ్. మీకు స్పెల్లింగ్ తప్పులేపో. రైటింగ్ రావాలి అంటే ఒకే ఒకటి, ఎక్కువ చదివిన వాళ్ళు చాలా చక్కగా రాయగలరు. అంటే ఎక్కువ పుస్తకాలు కానీ పేజెస్ కానీ ఎక్కువ రీడింగ్. తెలుగు బాగా చదువుతూ ఉన్నాడు, కథల పుస్తకాలు, తెలుగు తప్పులు లేకుండా రాయగలడు. మనకి ఎందుకు తెలుగులో కూడా తప్పులు పోతా ఉన్నాయంటే మనం చదవడం మానేశాం. రీడింగ్ అనేది, తెలుగు ఎన్ని చదివాం? తెలుగు ఒక్కసారి ఫ్రాంక్గా చెప్పండి, ఈ రోజు కానీ నిన్న కానీ ఒక నెల రోజుల నుంచి తెలుగు మనం ఎన్ని పేజీలు చదివి ఉంటాం? చాలా తక్కువ. అంటే చూడట్లేదు కదా లెటర్స్, మాట్లాడుతున్నాం. అప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడు లెటర్స్ కనపడవు కదా. అమ్మ అంటే ఆ, మా రెండు కనపడతాయా? మా వత్తు. నేను వెళ్తున్నాను అంటే నాకు నా వత్తు కనిపిస్తుందా మాట్లాడేటప్పుడు? నో, ఇట్స్ నాట్ పాసిబుల్. అదే నువ్వు ఒక టెక్స్ట్ బుక్లో చదివావు అనుకో తెలుగు కథని, అమ్మ అనగానే ఆ అక్షరము మా అక్షరం, మాకు మా వత్తు నీకు కనిపిస్తుంది. అంటే నువ్వు ఎన్నిసార్లు కథలో చదివావో అన్నిసార్లు నీకు ఆ అక్షరాలు లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇంకొకసారి ఎక్కడన్నా తప్పు రాయాలని నీకు అనిపించదు, ఎందుకంటే తక్కువ మెమరీ నుంచి కరెక్ట్ పదం వచ్చేస్తుంది. ఒక చిన్న తెలుగు కవిత రాయాలన్నా, కథ రాయాలన్నా, సార్ ఇంగ్లీష్ మొదలైతే తెలుగుకి ఎందుకు వెళ్ళారంటే, ఇంగ్లీష్ కూడా ఒక భాషే కదా. మనం తెలుగులోనే తప్పులు చేస్తున్నామంటే కారణం ఏంటి? తెలుగులో కూడా మనం చదవడం ఆపేశాము. సేమ్ థింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ ఇంగ్లీష్. ఇంగ్లీష్లో స్పెల్లింగ్ మిస్టేక్స్ ఎందుకు వెళ్తున్నాయి? బికాజ్ వీ స్టాప్డ్ రీడింగ్ ఇంగ్లీష్, బట్ వీఆర్ స్పీకింగ్ ఇంగ్లీష్. ఆఫ్ కోర్స్ మనం టీవీ పెట్టినప్పుడు కానీ లేదా మాట్లాడుతుంటే కొన్ని పదాలు ఐడియా లేదు, నెట్వర్క్ లేదు, నెట్వర్క్ ప్రాబ్లం, కనెక్షన్ లేదు, సగం ఇంగ్లీషే ఉంటుంది మన తెలుగులో. కానీ అవి అన్నీ చదవగలుగుతున్నామా అంటే మనం అవి రీడింగ్ అనేది లేదు. సో దయచేసి ప్రతిరోజు ఒక చిన్న స్టోరీని చదవండి. తెలుగులోనూ చదవండి, ఇంగ్లీష్లోనూ చదవండి. అవన్నీ గూగుల్లో బోల్డ్ అని ఉన్నాయి స్టోరీస్. చిన్నప్పుడు స్టోరీ మీకు తెలుగులో ఉంది, అది ఇంగ్లీష్లో కూడా దొరకాలి, ఎలా ఉంటుందో చూడొచ్చు. సో ట్రై టు ప్లీజ్ రీడ్ 1 స్టోరీ ఫర్ 1 డే. 24 అవర్స్లో చిన్న స్టోరీ, అట్లీస్ట్ 10 లైన్స్ ఎవ్రీ డే ఆర్ 20 లైన్స్. ఇంట్రెస్ట్ ఉంటే ఎక్కువ కొనసాగించండి, ఇంట్రెస్ట్ లేదు ఆపేయండి, చదివిన కాడికి చదవండి. సో అంత ఇంగ్లీష్ అయినా నువ్వు కళ్ళతో చూస్తావు కదా ప్రతిరోజు, అంటే మంచి మంచి ఇంగ్లీష్ చూస్తావు కదా. దానికంటే మీరు వాట్సాప్లో ఏమి ఇంగ్లీష్ చూస్తారు? అన్ని వీడియోసే చూస్తారు. ఎక్కడ కనిపిస్తుంది ఇంగ్లీష్ లాంగ్వేజ్? నో, ఐఎమ్ సారీ. ఇంకా మీరు వాట్సాప్లో ఏమేమో చూస్తుంటారో వాటి అన్నిటి కింద భాష ఉండడం లేదు. పాటలు ఉంటున్నాయి, మాటలు ఉంటున్నాయి, కామెడీ ఉంటుంది, కథలు ఉంటున్నాయి, బట్ దెర్ ఈజ్ నో రైటింగ్ ఫామ్ ఇన్ వాట్సాప్ సో మచ్. ఉంటుంది చిన్న చిన్న, మీరు ఒక అతనికి కాలు ఎరిగింది, హాస్పిటల్ ఉన్నాడు, 6 లక్షలు కావాలి, పేటిఎం చేయండి, గూగుల్ చేయండి, ఇలాంటివి షేర్ చేస్తూ ఉన్నారు. ఆ మ్యాటర్ చూస్తున్నాం, బట్ ఎంతవరకు అది సరిపోతుంది ఒక రోజుకి? అలాంటి మ్యాటర్ వల్ల మనకి ఎక్కువ తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ డెవలప్ కాదు. సో మంచి మంచి ఇంగ్లీష్ తెలుగు స్టోరీస్ చదివితే డెఫినెట్లీ మన ఇంగ్లీష్ ఇంప్రూవ్ అవుతుంది. స్పెల్లింగ్సే కాదు, ఎప్పుడైనా ఒక లెటర్ రాయాలన్నా, ఎప్పుడైనా ఒక కవిత కథ రాయాలన్నా టక్కున మనకి ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ మన చేతిలోకి వచ్చేస్తే అలా రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు. And that is the best way to learn English spellings. Constant reading at least 1 page per day. And careful observation. ఎప్పుడైనా belief, receive, dynamic,
కొంత బిలీవ్, రిసీవ్ ఇలాంటివి వచ్చినప్పుడు ఐఈఈఐ అలా వస్తుంటాయి. అంటే కొంచెం డిఫికల్ట్గా ఉన్నది కొంచెం అబ్జర్వేషన్ చేసామంటే గట్టిగా అలా పదేగా చూసి 2-3 సార్లు చదివి వెనక్కి ముందుగా ఆ స్పెల్లింగ్ని అబ్జర్వేషన్ చేయగలిగామంటే ఒక 4-5 సార్లలో మీకు ఆ స్పెల్లింగ్ మైండ్లో ఉండిపోతుంది. అలాగా నేర్చుకోవాలి. ఇంకా చూడండి, ఫైనల్లో ఈ ఉంటే ఏమవుతుంది చూడండి, ఈ స్పెల్లింగ్స్ అన్నీ ఫైనల్లో ఈనే ఉన్నాయి. లివ్, లివ్డ్, లివింగ్, ఓకే, లైవ్లీ, లవ్, లవ్డ్, లవింగ్, లవ్లీ. ఇక్కడ చూడండి ఫైనల్ ఈ ఉన్న దగ్గర ఇన్ఫామ్ వచ్చినప్పుడు ఈ ఎగిరిపోతుంది చూడండి. ట్రబుల్, ట్రబులింగ్, యూజ్, యూజింగ్, కంటిన్యూ, స్మైల్, స్మైలింగ్. మళ్ళీ మనకి ఇది మొదలైంది సౌండ్. ఎస్ సార్. Who is that making so much not so much noise, but it's like a radio noise, when you are not correctly tuned to the station, you get this sound. If you correctly tune to the radio station, there will be no noise. When you are adjusting the radio, you get this type of noise. Okay, I don't want to continue on the noise. And now I continue again on the spelling part. When you are reading, look at here, ఫైనల్లో ఈ ఉన్నప్పుడు ఇన్ఫామ్ వచ్చినప్పుడు ఆ ఈ ఎగిరిపోతుంది. యూ క్యాన్ ఇక్కడ గమనించవచ్చు చూడండి. హోప్ అంటే హోప్డ్, నెక్స్ట్ హోపింగ్, అక్కడ కూడా ఈ తీసేయాల్సి ఉంటుంది. ట్రబులింగ్, యూజింగ్, స్మైలింగ్, కొన్నిట్లో పోదు. అవి ఎలా ఇక్కడ చూడండి చేంజ్ అయిపోతుంది ఇమీడియట్గా. ట్రూలీ అసలు టోటల్ చేంజ్ అయిపోతుంది. ఓన్లీ, ఆర్గ్యుమెంట్, నైన్త్ ఈ లేసిపోయిన తర్వాత అక్కడ ఈ ఉండడం లేదు. సో జడ్జ్మెంట్, మనం ఎక్కువ ఈ జడ్జిమెంట్ దగ్గర తప్పు చేస్తుంటాం. ఎందుకంటే జడ్జ్ అంటే జేయుడిజిఈ జడ్జ్, మళ్ళీ ఆ ఈ ఉంచే రాస్తాం. ఓకే, ఇక్కడ కూడా చూడండి ఆఫుల్, ఇక్కడ కూడా ఈ ఉంచుతాం జనరల్గా. సో అలా ఉంచకూడదు, అది ఈ తీసేసి రాయాలి. దీస్ ఆర్ ఆల్ ఎక్సెప్షన్స్. అండ్ ఇంకా మీకు వర్డ్స్ ఎండింగ్ ఇన్ సిఈ అండ్ జిఈ, రిటైన్ ద సైలెంట్ ఈ వెన్ ద సఫిక్సెస్ ఓయుఎస్ అండ్ ఏబిఎల్ఈ ఆర్ యాడెడ్ టు దెమ్. మీరు చూడండి ఇక్కడ అడ్వాంటేజియస్, సర్వీసియబుల్, కరేజియస్, మేనేజబుల్, చేంజబుల్ ఇలా వచ్చినప్పుడు ఈ మారడం లేదు, అక్కడే ఉంటుంది. అంటే ఈతో పాటుగా యాడ్ చేయాల్సి ఉంటుంది సఫిక్స్. ఆ పైన నేను రాసింది అదే. ఆ రూల్ టఫ్గా ఉన్నప్పటికీ కింద ఎగ్జాంపుల్ చూడగానే మీకు అర్థమైపోతుంది. ఇంతకుముందు నేను లవ్, లవింగ్ అన్నప్పుడు ఆ ఈ తీసేసి ఐ పెట్టాను, లవింగ్. ఇక్కడ ఓయుఎస్ పెట్టినప్పటికీ ఈ మాత్రం చేంజ్ చేయకూడదు. కరేజ్ అలానే ఉంచి ఓయుఎస్ చేర్చాలి. మేనేజ్, మేనేజ్ అలాగే రాసి ఏబిఎల్ఈ పెట్టాలి. లవింగ్లో లాగా ఈ తీసేసి ఐ చేసినట్టు ఇక్కడ ఈ తీసేస్తే తప్పు పోతుంది. సో సఫిక్స్ యాడ్ చేసినప్పుడు ఎందుకు సార్ ఇలా ఉంది అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే చివరిలో జీ వచ్చినప్పుడు కానీ సిఈ వచ్చినప్పుడు కానీ ఈ ఇది ఇలానే ఉంటుంది సార్, అన్నిటికి కాదండి. మరి లవ్ వచ్చినప్పుడు చూడండి లవింగ్ అని రాశాం, అక్కడ ఈ తీసేసాం. కేవలం సిఈ జిఐ వచ్చినప్పుడు, ఓయుఎస్ వచ్చినప్పుడు మనం ఇది కంటిన్యూ చేస్తాం. నెక్స్ట్ వర్డ్స్ ఎండింగ్ ఇన్ ఐఈ, చేంజ్ ద ఐఈ టు వై. ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి, డై. డై వచ్చినప్పుడు మనం ఇంగ్ ఫామ్ చేర్చినప్పుడు ఎలా ఉంటుందంటే ఆ ఐఈ తీసేసి వై పెడతాం. ఈ స్పెల్లింగ్ కూడా మనం గమనించాలి. కొంచెం కేర్ఫుల్ అబ్జర్వేషన్ చేస్తే ఇలాంటి ఏ వచ్చినా కానీ మనం ఎన్ని స్పెల్లింగ్స్, ఇవే స్పెల్లింగ్స్ మనకి ఎగ్జామ్లో కూడా అడుగుతారు. ఇలా అడగరు, స్పెల్లింగ్ వాళ్ళు తప్పించి కరెక్షన్ ఏదో రాయమంటారు. మనకి కరెక్ట్ స్పెల్లింగ్ ఏదో తెలిస్తే కదా రాయగలం. సో కాకపోతే స్పెల్లింగ్స్ ఎలా వస్తున్నాయి, ఎలా మారుతున్నాయి తెలుసుకోవడం కోసం ఈ లెసన్ మీకు చెప్తున్నాను.
కేవలం ఎగ్జామ్ని దృష్టిలో పెట్టుకొని అయితే ఒక 100 స్పెల్లింగ్స్ కరెక్షన్ అంటే తప్పు ఇచ్చి కరెక్ట్ చెప్పమంటే సరిపోతుంది. సో మై పాయింట్ ఈజ్ నాట్ ఇన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. మై పాయింట్ ఈజ్ మీరు ఇంగ్లీష్ నేర్చుకునే పాయింట్ ఆఫ్ వ్యూ, అంటే లైఫ్ లాంగ్ హౌ టు లెర్న్ ఇంగ్లీష్ వెరీ ఈజీలీ. స్పెల్లింగ్స్ ఎలా నేర్చుకోవాలో టెక్నిక్ నేర్పుతున్నాం. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు చెప్తున్నాను. సో డై అని వచ్చినప్పుడు ఐఈ అని ఎక్కడొచ్చినా సరే దానికి వై పెట్టుకొని రాయాలి. అది కేవలం ఇంగ్ ఫామ్ వచ్చినప్పుడు, అలాని ప్రతి చోట కాదు. డైయింగ్, టైయింగ్, లయింగ్. అలాంటిది ఇంకొక ఎగ్జాంపుల్ ఏమైనా చెప్పగలరా? ఉదాహరణకి క్రై తీసుకోండి. క్రై సిఆర్వై కదా సార్, ఐఈ లేదు కదా అనొచ్చు మీరు. ఎస్, ఆఫ్ కోర్స్ యు ఆర్ రైట్. టెల్ మీ సమ్ మోర్. At least one example you can try. Think of it. సడన్ గా అంటే రావు, థింక్ చేయండి. Then again, the final way of word changes to I before any ending excepting if it is preceded by a consonant letter. చూడండి ఇక్కడ మనకి ఇంగ్ ఫామ్ వచ్చినప్పుడు చూడండి ఎలా మారుతున్నాయో. డినాయింగ్, ఏం చేంజ్ అవ్వడం లేదు డినాయింగ్లో. ఇంతకుముందు లవ్లో ఈ తీసేసి లవింగ్ అని రాశాం. ఇక్కడ ఏమి తీయకూడదు, యాజ్ ఇట్ ఈస్గా హై పెట్టు, ఇంగ్ ఫామ్ యాడ్ చేయాలి. సపోజ్ చూడండి, డినాయింగ్. నెక్స్ట్ క్రయింగ్, ట్రయింగ్. ఇంగ్ ఫామ్ వచ్చినప్పుడు ఏమి చేంజ్ ఉండదు. ఓకే, నెక్స్ట్ డినైడ్. వై బదులు అక్కడ చూడండి మళ్ళీ ఐఈ వచ్చింది. ఇంతకుముందు ఐఈ ఉంటే తీసేసి వై పెట్టాం. ఎప్పుడు ఇక్కడ, ఓకే, ఇక్కడ రివర్స్. డినైడ్, క్రైడ్, ట్రైడ్, స్టేయింగ్. చూడండి ఏమి చేంజ్ అవ్వడం లేదు. ప్లేయింగ్, మళ్ళీ వై తీసేసి ఐఈ పెట్టాలనుకోవద్దు. ప్రేయింగ్. Actually we know all these spellings, but we are trying to know the rules. కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి. డైలీ చూడండి, డైలీ. ఇవన్నీ ఎక్సెప్షన్స్, అంటే రూల్స్కి ఇవి విరుద్ధంగా ఉంటాయి. మరి ఇక్కడ రూల్ లేదు కదా సార్ అనొద్దు, అందుకే వాటిని ఎక్సెప్షన్స్ అని మనం పేరు పెట్టుకున్నాం. పెయిడ్, సెయిడ్. ఓకే, యాక్చువల్లీ ఇట్ ఇస్ సెడ్ అంటాం కదా, పెయిడ్ అంటాం కదా, ఇది సెడ్ అంటాం. సెడ్. వెన్ మేకింగ్ ప్లూరల్ ఆర్ యాడింగ్ ది ఎండింగ్స్ ఆఫ్ ది థర్డ్ పర్సన్ సింగులర్ ఆఫ్ ది ప్రెజెంట్ సింపుల్ టెన్స్. చూడండి, మీరు సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో గో ఉందనుకోండి, తర్వాత హీ గోస్ అంటాం కదా, గోస్ అని చెప్పినప్పుడు చూడండి ఈఎస్ పెడతాం. ఓకే, ఐ ఉంటేనేమో ఈఎస్ పెడతాం. ఐ ఓ కూడా ఉన్నప్పుడు, అందుకే గో వచ్చినప్పుడు గోస్ ఈఎస్ చేరుస్తాం, గోస్. ఇంకా చూడండి స్టడీ అన్నప్పుడు కూడా చూడండి స్టడీస్ ఈఎస్ చేర్చాం. క్రైస్ ఈఎస్ పెట్టాం. బేబీస్. రిప్లైస్. ఓకే, ఇలా వై వచ్చినప్పుడు మోస్ట్లీ స్టడీ, క్రై, రిప్లై, బేబీ, చివరిలో వై ఉంటే దానికి మాత్రం ఖచ్చితంగా ఈఎస్ పెట్టుకుంటాం. when it is in third person singular in simple present tense and also plural baby అనేది సింగులర్, బేబీస్ చేయాలి. సో ఈఎస్ చేర్చుకుంటాం చివరిలో, అంతకు ముందుది ఐగా మార్చుకుంటాం వైని. ఓకే, అదే ఆ రూల్ పైన రాసాం. ప్లూరల్స్లో చేంజెస్ టు ఐ, చివరిలో ఉన్న వై లెటర్ ఐగా మారుతుంది, తర్వాత ఈఎస్ వస్తుంది. బేబీస్. ఓకే, next one, I think I have been doing. మీకు అర్థమవుతుందా ఇది? I want to get your response. అర్థమవుతుందా ఇది? Are you there? అర్థమవుతుందా? అర్థమవుతుంది సార్. Yeah, thank you very much. And now we
we look at the other one. మోనోసిలబిక్ వర్డ్స్ మీకు చెప్పాము. మోనో అంటే సింగిల్ అని, సిలబిక్ వర్డ్ సిలబుల్స్ అంటే కూడా చెప్పాము. ఒక సౌండ్ ని సిలబుల్ అంటాం. మోనో అంటే ఒకే సౌండ్ ఉంటుంది అని అర్థం. చూడండి, డ్రాప్. When a monosyllabic word ends in a single consonant letter preceded by a single vowel letter, the consonant is doubled before suffix beginning with a vowel letter. చూడండి ఎలా ఇప్పుడు అంటే దాని అంతటికి తెలుగులో మీనింగ్ ఏంటంటే, మీరు డిఆర్ఓపి డ్రాప్ చూసినప్పుడు చివరిలో ఏబిసి ఏఈఐఓయు ఉండకుండా మిగిలిన ఏమైనా కాన్సోనెంట్స్, వొవెల్ సౌండ్స్ అంటేనేమో ఏఈఐఓయు, కాన్సోనెంట్స్ అంటే మిగిలిన 21, ఏఈఐఓయు కాకుండా మిగిలిన వాటిని కాన్సోనెంట్స్ అంటాం. ఏఈఐఓయు ఈ 5టిని వొవెల్స్ అంటాం. సో చివరిలో కాన్సోనెంట్తో ఎండ్ అవుతూ దానికంటే ముందు వచ్చేది వొవెల్ ఉందనుకోండి, అప్పుడు దాన్ని మనం వెర్బ్గా మార్చాల్సి వచ్చినప్పుడు డబల్ టైం వస్తుందని చెప్తున్నాడు. ఉదాహరణకు చూడండి, డిఆర్ఓపి డ్రాప్. ఈసారి దాన్ని వెర్బ్ 2లోకి తీసుకెళ్లాల్సినప్పుడు డ్రాప్డ్ 2 పీలు పెట్టాలి. డ్రాపింగ్ లో కూడా 2 పీలు పెట్టాలి. చూడండి, రన్ చూడండి, రన్. సో చివరిలో కాన్సోనెంట్ ఉంది, మధ్యలో వొవెల్ ఉంది, అందుకే దాన్ని డబల్ టైం రాయాల్సి వస్తుంది, రన్నింగ్. బెగ్ కూడా చూడండి, జీ అంటే అది కాన్సోనెంట్, దానికంటే ముందు వొవెల్ సౌండ్ ఉంది. సో బెగ్గింగ్ 2 జీలు పెట్టాల్సి వచ్చింది, చివరి దానికి డబల్ చేయాలి. ఒక ఉదాహరణ మీరు ఇవ్వగలరా? ఎన్ని లెటర్స్ అయినా ఉండొచ్చు, నో ప్రాబ్లం, కానీ చివరిలో మాత్రం ఒక లెటరే ఉండాలి, దానికంటే ముందు వొవెల్ సౌండ్ ఉండాలి, ఏఈఐఓలో ఏదో ఒకటి ఉండాలి. ఇంకొక ట్రై చేయగలరా? నేను 4 ఇచ్చాను, డ్రాప్, రన్, బెగ్. మీరు ఒక్క ఎగ్జాంపుల్ ఇవ్వండి. జంప్డ్, జంపింగ్. జంప్లో M1 P1 2 ఉన్నాయి కదా, కుదరదు. మీకు అర్థమవుతుందా? ఓకే సార్. చివరిలో ఒక్క లెటరే ఉండాలి. ఈటింగ్. ఈట్, ఈఏటి, ఈటింగ్. నో, దిస్ ఈజ్ ఎక్సెప్షనల్. కొన్ని ఎక్సెప్షనల్స్ ఉంటాయి. ఆ అమ్మాయి ఎవరు పేరు మర్చిపోయాను, దుర్గానా? యా, ఆ అమ్మాయి మంచి క్వశ్చన్ అడిగింది, ఈట్, ఈఏటి. కానీ ఇక్కడ ఉద్దేశం ఏంటంటే స్టార్టింగ్ లో కూడా అది కాన్సనెంట్ తో మొదలవ్వాలి. చూడు, 2 వొవెల్ సౌండ్స్ తోనే ఉన్నాయి, అందుకే కుదరడం లేదు మనకి. ఇంకొక ట్రై చేయండి. సపోజ్ ఒక ఉదాహరణ ఇవ్వనా నేను, ఎంయుడి మడ్. మడ్ అంటే మట్టి అని కదా, మడ్. మనం దాన్ని మడ్డీ అంటాం. అందుకే చూడండి, టెడ్డీ బేర్ అన్నారు, అర్థమవుతుందా? TEDDY, టెడ్డీ బేర్. మీకు అర్థమైందా ఇప్పుడు? హలో, మీరు ఉదాహరణకి తీసుకోండి, డాడ్, డిఏడి, డాడ్. మళ్ళీ చూడండి, 2 డీలు ఎందుకు పెట్టాడు? ఇప్పుడు డాడ్ అని కూడా అంటారు కదా కొంతమంది. మళ్ళీ డాడీ అన్నప్పుడు డిఏడివై పెట్టచ్చు కదా, బిఏబిఏవై బేబీ లాగా. డిఏడివై డాడీ అనొచ్చు కదా. డిఏడిడివై ఎందుకు అంటున్నాడంటే సేమ్. ఐఎమ్ సారీ, ఇక్కడ మోనోసిలబిక్ వర్డ్ ఈ రూల్ ఫాలో అవుతుంది కాబట్టి డిఏడిడివై డాడీ కూడా అలాగే రాశాడు, 2 డీలు రాయాల్సి వచ్చింది. ఇప్పుడు అర్థమైందా ఈ రూల్? హలో, అర్థమైందా ఈ రూల్? అర్థమైంది సార్, అర్థమైంది. అర్థమైతే ఒక ఉదాహరణ మీరు ఎతకొచ్చు కదా. మీరు మైండ్లో ఆలోచిస్తూ ఉండండి, ఒక్క ఉదాహరణ ఇవ్వండి.
Try one, at least one example. Try. Where Crap, is? Yeah. crapped, crapping out. CRAP, crap. అవును, మీరు ఇంకా తీసుకోండి ట్రాప్. TRAP, ట్రాప్ కూడా 2 పీలు పెడతారు కదా. క్రాప్ అన్నా కూడా CRAP, క్రాప్డ్ 2 పీలు వస్తాయి. గ్యాప్ మాత్రం రాదు. మరి అది ఎందుకు సార్ రావట్లేదంటే, గ్యాప్ అనేది నౌన్ కదా, గ్యాప్డ్ అనేది ఏమి ఉండదు, వెర్బ్ కాదు కదా. గ్యాప్ అంటే జస్ట్ గ్యాప్ అని, అది వెర్బ్ కాదు కదా. గ్యాప్డ్ అంటానికి. ఇప్పుడు ఫ్లవర్ అంటాం. సో గ్యాప్ ఈజ్ నాట్ ఏ వెర్బ్, ఇట్ ఈస్ ఎ నౌన్. ఇంకా కానీ మీకు ఈ రూల్ ఈజీగా అయ్యే ఉంటుంది అనుకుంటున్నాను. మీరు ఎప్పుడైనా ఈ రూల్ బాగా అర్థమైతే మీరు ఎక్కడైనా అంటే ఎక్కువ డబల్ టీలు కానీ డీలు కానీ వచ్చేటప్పుడు మీకు తెలిసిపోతుంది. అవునా? ఉదాహరణకి మీకు డాడీ అనేది బాగా అర్థమై ఉంటుంది, DADDY. So like this we are moving to the another rule. So what is another rule? So are you able to see now? I think my screen is not visible to you. Now you can see me. I think hide. You can see me also, where my PPT is there from current slideshow. So when monosyllabic words are like that, చివర్లో కానీ అలా ఉంటే మనం ఈ విధంగా చెప్పుకుంటాం. నెక్స్ట్, words of more than one syllable letter follow the above rule only when the stress is on the last syllable. అది కూడా ఎప్పుడు చివర్లో స్ట్రెస్ ఉండాలి. అది చూడండి, డ్రాప్ అన్నారు, చివర్లో స్ట్రెస్ ఉంది కదా, అందుకే దాన్ని 2 సార్లు పలికాం. డాడ్, చివర్లో స్ట్రెస్ ఉంది, అందుకే డాడీ, DDY. అడ్మిట్, చివర్లో స్ట్రెస్ ఉండి ఆ రూల్ ఫాలో అవుతుంది చూడండి, అడ్మిట్. టీకి ముందు అయ్యింది, సో 2 టీలు వచ్చేసాయి, అడ్మిటెడ్. బిగిన్, ఎన్కి ముందు అయ్యింది, సో 2 ఎన్లు వచ్చేసాయి, బిగిన్. కాన్ఫర్, ఆర్కు ముందు ఈ ఉంది, అంటే ఓవెల్ సౌండ్ ఉందని అర్థం. ఈ ఉంది, అయ్యింది అంటున్నాడు ఏంటి సార్ అనుకోకండి. సో ఆర్ అనేది కాన్సోనెంట్. సో కాన్సోనెంట్ కంటే ముందు అంటే ఎండింగ్ అయ్యేటప్పుడు, మరి ఎందుకు ఇలా చెప్తున్నారు సార్ అనకండి. సో ఒక స్పెల్లింగ్ ఎండ్ అయ్యేటప్పుడు చివరిలో కాన్సోనెంట్ ఉండి దానికి ముందు కానీ ఓవెల్ సౌండ్ ఉంటే, ఆ చివరి సౌండ్ స్ట్రెస్ తీసుకుంటే, అడ్మిట్ చివరిలో గట్టిగా పలికితే ఖచ్చితంగా అది డబుల్ టైం వస్తుంది. ఉదాహరణకి బిగిన్, కన్ఫర్, కమిట్, అడ్మిట్, ఒమిట్, ఇవన్నీ డబల్ పలుకుతున్నాయి, చూసారు కదా. అంటే 2 syllables దాంట్లో కూడా వస్తుంది. ఇఫ్ ద స్ట్రెస్ ఈజ్ నాట్ ఆన్ ద లాస్ట్ సిలబల్, ద కాన్సోనెంట్ లెటర్ ఈజ్ నాట్ డబుల్డ్. అలా కాకుండా స్ట్రెస్ లేదు, అప్పుడు అది డబల్ అవ్వదట. చూడండి, సఫా, సఫర్డ్, చివరిలో మరి సార్ ఆరు కూడా 2 అవ్వాలి కదా సార్ మీరు అనుకోవచ్చు. అంటే ఈ తర్వాత ఆరు వచ్చింది కదా, ఇక్కడ ఎందుకు అవ్వట్లేదు సార్ అంటే స్ట్రెస్ లేదు అంటున్నాడు. ఇఫ్ ద స్ట్రెస్ ఈజ్ నాట్ ఆన్ ద లాస్ట్ సిలబల్, స్ట్రెస్ లేకపోతే అది డబుల్, నాట్ డబుల్డ్, డబుల్ అవ్వదు. ఆఫా, ఆఫర్డ్, హ్యాపెన్, హ్యాపెండ్, విజిట్, విజిటెడ్. సో స్ట్రెస్ లేదు కనుక ఇవి డబల్ అవ్వలేదు. స్ట్రెస్ ఉన్నవి బిగ్ ఉంది చూసారు, BIG, బిగ్. నెక్స్ట్ SUN, సన్, సన్, చివరిలో ఎన్ గట్టిగా పలుకుతున్నాం కదా. చూడండి, STOP, స్టాప్, చూడండి, మీరు స్టాప్డ్ అన్నప్పుడు 2 పీలు పెడతారా? స్టాప్.
ఐఎమ్ ఆస్కింగ్ ఏ క్వశ్చన్. స్టాప్ అన్నప్పుడు 2 పీలు పెడతారా? స్టాప్డ్. Yes, sir. ఎందుకని? చివర్లోది స్ట్రెస్ తీసుకుంటుంది పి, స్టాప్. అందులో పీ కన్నా ముందు ఓ ఉంది. సో ఒక వవెల్ సౌండ్ ఉంది, చివర్లో ఎండ్ అయ్యేదానికంటే ముందు వవెల్ సౌండ్ ఉంది, చివర్లో కాన్సోనెంట్ ఉంది, కాన్సోనెంట్ స్ట్రెస్ తీసుకుంటుంది, కాబట్టి దాన్ని మనం డబుల్గా రాసుకున్నాం, స్టాప్డ్. సో ఆ రూల్ అయిపోయింది అక్కడ. ఈ రూల్ ఇక్కడ అంటే స్ట్రెస్ లేదు కాబట్టి ఇవి అక్కడ ఆరు డబల్ అవ్వడం లేదు. సఫర్, సఫర్డ్. ఆఫర్, నేను చూడండి ఆఫర్, Offer. ఆఫర్ అని ఉంటే ఆరు 2 అయ్యేది. నేను ఆఫర్ అన్నాను కదా, ఆఫర్ అంటాను. Offered. ఆరు పలికి పలకనట్టు పలుకుతాను. Yes, హ్యాపెన్, sir. ఈ ఎన్ కూడా నేను Happen. హ్యాపెన్ అన్ను, హ్యాపెన్. ఎన్ సైజ్ చాలా తక్కువ Happen. పలుకుతాను, అందుకే ఎన్ నేను డబల్ చేయట్లేదు. విజిట్. సో దిస్ ఈస్ ద రూల్. Visited. యా, విజిటెడ్. ఇవన్నీ మనకు తెలుసు, జస్ట్ వీఆర్ లెర్నింగ్ రూల్స్. మీరు చూడండి ప్రథమ విభక్తి, డూమువులు, Tritiya Vibhakti. అవన్నీ లేకుండా మనం తెలుగు మాట్లాడలేమా? వీ కెన్ టాక్, మనం మాట్లాడతాం. మాట్లాడతాం. మన అమ్మ నాన్నలకి ఈ విభక్తులు ఏం తెలుసు, కానీ చక్కటి తెలుగు మాట్లాడతారు. ఈ ఇంగ్లీష్ కూడా సార్ మీ ఈ రూల్స్ ఏం చెప్పకపోయినా మాకు వచ్చు సార్ అని మీరు చెప్పవచ్చు, ఎందుకంటే అవన్నీ మీ మైండ్లో ఉండిపోతాయి. సో మోస్ట్ ఆఫ్ ద స్పెల్లింగ్స్ మనకు రూల్స్ తెలియకుండానే వచ్చేస్తాయి. చిన్నప్పటి నుంచి చదివి చదివి ఆ స్పెల్లింగ్ అలానే రాస్తావు, తప్పు రాయవు. నేను స్టాప్ అన్నా కానీ ఓ పెట్టేస్తాను, ఎందుకంటే నీకు అలవాటు. ఏ పెట్టవు కదా. సపోజ్ చూడండి, నేను టాక్ అంటాను, మరి స్టాప్లో ఓ పెట్టావు, టాక్లో ఏ పెడతావు వచ్చి, ఎందుకు మరి? టాకు స్టాప్ రెండు ఒకటే కదా, మరి ఏ పెట్టచ్చు కదా. అంటే నీకు అలవాటు అయిపోయింది రాసి రాసి. ఓకే, సో స్పెల్లింగ్స్ అనేవి ఇంతకుముందు చెప్పాం కదా, బాగా చదివి అలవాటు చేసుకుంటే ఇంక రూల్స్తో సంబంధమే లేదు. కాకపోతే కొన్ని రూల్స్ మనకి తెలిస్తే ఈజీ అవుతుంది ఎగ్జామ్లో అని, ప్లస్ ఇంకా బాగా నేర్చుకోవచ్చు అనే ఉద్దేశంతో రూల్స్ పెట్టారు బుక్లో. సో దాట్స్ వై వీఆర్ లెర్నింగ్ స్పెల్లింగ్ రూల్స్. ఇంకొక రూల్ చూద్దాం. ఇఫ్ ద వర్డ్ ఎండ్స్ ఇన్ 2 కాన్సనెంట్ లెటర్స్, చివరిలో 2 కాన్సనెంట్స్ వచ్చాయనుకోండి, ఆర్ ఏ కాన్సనెంట్ లెటర్ ప్రెసీడెడ్ బై ఏ వొవెల్ లెటర్స్, అంటే ఆ 2 వస్తాయి, ముందు వొవెల్ ఉంటుంది. డబ్లింగ్ ఆఫ్ కాన్సనెంట్ లెటర్స్ డస్ నాట్ అకర్ బిఫోర్ ఎనీ ఎండింగ్. చూడండి, FALL, ఫాల్. Fall. చివరిలో Fell. 2 ఇస్తే మళ్ళీ ఇంకా 2 చేయకూడదు, దాన్ని మళ్ళీ ఇంకొక ఎల్ పెట్టుకుంటాను సార్ అని చెప్పకూడదు. ఓకే, ఇక అంటే అది జరగదు అని చెప్తున్నాడు. ఓకే, ఫాల్ ఉంటే ఫెల్, ఇంకా ఫాల్ ఇంకొక Fell. ఎల్ పెట్టి సార్ మీరు డబల్ చేయాలన్నారు, నో, 3 ఎల్లు అనేది సాధ్యం కాదు. ఓకే, ఓన్లీ ఫాల్, ఫెల్, ఫాలెన్. నెక్స్ట్ ఫాస్ట్, Faster. ఫాస్టర్, ఫాస్టెస్ట్, లాస్ట్, లాస్టింగ్. వీప్, చూడండి ఇక్కడ కూడా వీప్. దీన్ని కూడా Weep. తను డబుల్ చేయలేదు. మరి ఎందుకు చేయలేదు సార్ అంటే వాడేమంటున్నాడు, వీప్ 2 వొవెల్ సౌండ్స్ వస్తే పైన చెప్పాను చూడండి, డబ్లింగ్ ఆఫ్ కాన్సోనెంట్ లెటర్ డస్ నాట్ అకర్ బిఫోర్ ఎనీ ఎండింగ్. ఇఫ్ ద వర్డ్ ఎండ్స్ ఇన్ 2 కాన్సోనెంట్ లెటర్స్ ఆర్ ఏ కాన్సోనెంట్ లెటర్ ప్రిసీడెడ్ బై వొవెల్ లెటర్స్. సో వీప్ లో 2 ఈలు ఉన్నాయి కదా, అర్థమవుతుందా? 2 ఈలు అంటే 2 వొవెల్ సౌండ్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ పీని డబల్ చేయట్లేదు. ఓకే, యాక్చువల్గా మనకి స్టాప్ STOPలో మనం డబల్ చేసాం, కానీ WEEPలో డబల్ చేయడం లేదు. అంటే అక్కడ ఒక ఓ ఉంది, ఇక్కడ 2 ఈలు ఉన్నాయి, అందుకే డబల్ చేయడం లేదు. అర్థమవుతుందా? Yes, sir. ఇంకా ఉదాహరణకి చూడండి, పూల్, POOL, పూల్ ఉంది, దాన్ని కూడా డబల్ చెయ్యం, ఎందుకంటే 2 ఓలు ఉంటాయి కాబట్టి. అది పూల్, పూల్డ్, ఊరికి ఈడి పెట్టేస్తాం, పూల్డ్ అని. నెక్స్ట్ చీప్, ఇది కూడా ఈడి పెట్టేస్తాం, పెద్ద చేంజెస్ చేయం. గోల్డ్, గోల్డెన్. Cheaper. చీప్, చీపర్, చీపెస్ట్, ఇవన్నీ అడ్జెక్టివ్స్ కదా. Yes, చీప్, sir. చీపర్, చీపర్, గుడ్, బెటర్, బెస్ట్, ఇలా. నెక్స్ట్ ఇవి చూడండి, ఇంకా బాగుంటాయి. వర్డ్స్ ఆఫ్ Please. 1 syllable written with a vowel letter do not end with a single consonant. S, F, C, F, T, L, L, Z. Z. Words of 1 syllable written with a vowel letter.
ఈ రూల్ ఇట్స్ నాట్ వెరీ ఈజీ టు అండర్స్టాండ్. చదివి కానీ మనకు అర్థం కాదు. ఓకే, ఎస్ తోటి, ఎఫ్ తోటి, సి తోటి, ఎల్ తోటి, జెడ్ తోటి ఎండ్ అయ్యే ఉన్నాయి అనుకోండి, అవి సింగిల్ గా ఎండ్ అవ్వవు. ఏంటి, ఒక్క వొవెల్ లెటర్ ఉండి, ఇప్పుడు ఏమంటున్నాడు చూడండి, వర్డ్స్ ఆఫ్ వన్ సిలబుల్ రిటర్న్ విత్ ఏ వొవెల్ లెటర్. ఒక్క సిలబుల్ ఉండి, సిలబుల్ అంటే మనం ఏమన్నాం, అట్లీస్ట్ ఒక్క వొవెల్ సౌండ్ ఉండాలని చెప్పాం కదా. Yes, sir. ఇక్కడ చూడండి, కిల్ అని ఉంది, అక్కడ ఐ అనేది ఒక వొవెల్ సౌండ్ ఉంది. సో ఒక్క వొవెల్ సౌండ్ ఉండి చివరిలో మాని ఎస్, ఎఫ్, సి, ఎల్, జెడ్, మిగిలిన అన్ని కాదమ్మా, ఎస్ఎఫ్సి, ఎల్జెడ్లు ఉండి ఒక్క వొవెల్ సౌండ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా చివరిలో 2 పెట్టాలి. Double X. ఉదాహరణ చూడండి, మా సార్ మీరు అవి చెప్పకుండానే మాకు తెలుసు సార్ అనొచ్చు మీరు, కానీ రూల్ నేను చెప్పాలి. బట్ దిస్ ఈస్ ద రూల్ ఎగ్జిస్టెడ్ ఇన్ ఇంగ్లీష్. అంటే ఇవి కావు, ఇంకొన్ని కూడా మీరు రాయొచ్చు కదా తెలిస్తే. Yes, sir. తెలియని పదం కూడా మీరు కనిపెట్టొచ్చు కదా, ఓ దీంట్లో ఈ రూల్ ఉంది అందుకే ఇది కరెక్ట్. ఎవరన్నా ఇది కరెక్ట్ కాదన్నప్పుడు, అరే అకార్డింగ్ టు ఆ రూల్ ప్రకారం ఎస్ఎఫ్జి దీంట్లో ఒకే వొవెల్ సౌండ్ ఉంది, చివరిలో ఎస్ఎఫ్సి, ఎల్జెడ్లు ఉన్నాయి అంటే వాటిల్లో ఏదో ఒకటి ఉంది, కాబట్టి ఇది ఖచ్చితంగా 2 ఉండాలి చివరిలో. చూడండి ఉదాహరణ, క్లిఫ్, ఎఫ్ ఉంది కాబట్టి 2 అయ్యాయి. జార్జ్, మాస్, స్టాఫ్, స్టిఫ్, Kill. యా కిల్. అంటే చివరిలో ఈ ఉండాలి, ఎస్ కానీ ఎఫ్ కానీ ఆగిపోవాలి అక్కడికి వచ్చి. మిస్ కూడా వస్తుంది కదా సార్. మరి మిస్ కూడా చూడండి, ఎంఐఎస్, చివరిలో ఎస్ ఉంది, ఈ మధ్యలో ఒక్క ఐ మాత్రమే ఉంది, అందుకే 2 పెడుతున్నాం కదా మిస్ అని. Yes, sir. అట్లా. అలాగే చూడండి, డిఆర్ఐఎల్, డ్రిల్ ఉందా, Drill. అక్కడ కూడా 2 ఎల్లు రాస్తున్నారా. ఇప్పుడు ఎంఐఎల్, మిల్ ఉంది, అక్కడ కూడా 2 ఎల్లు ఉన్నాయి కదా. అంటే చివరిలో ఎల్ వస్తుంది, మధ్యలో ఒక్క లెటరే ఉంది, వొవెల్ సౌండ్ ఒక్కటే ఉంది, అలాంటప్పుడు డబల్ పెట్టుకోవాలని చెప్పాం కదా. Yes, sir. Kill. కిల్ కానీ, నెక్స్ట్ సెల్, స్టఫ్, స్టిఫ్, ఎఫ్లు ఉన్నాయి, ఎల్ ఉన్నాయి, ఎస్లు ఉన్నాయి. అర్థం కాలేదు. ఉదాహరణకి టెల్ చూడండి, టెల్, టిఈఎల్ఎల్, టెల్, మరి ఒకటి పెట్టొచ్చు కదా, ఇంకొక ఎల్ ఎందుకు సార్ అనొచ్చు కదా. అంటే అక్కడ ఏంటి, ఈ ఒక్కటే ఉంది, చివరిలో ఎల్తో మిగించిండు టెల్, అందుకే అది టెల్, 2 ఎల్లు ఉన్నాయి. ఓకే, టెల్ మీ అంటాం కదా, టెల్ మీ, అక్కడ 2 ఎల్లు ఎందుకు పెట్టామంటే దిస్ ఈస్ ద రూల్. ఇది అర్థమైందా మీకు? అర్థం కానట్టుగా ఉంది. I understood, sir. ఓకే, యాక్చువల్గా మనం ఐ హ్యావ్ అండర్స్టూడ్ అనాలి, హ్యావ్ కూడా పెట్టాలి, లేదా హ్యావ్ షార్ట్ కట్ లో వాడాలి, ఐ హ్యావ్ అండర్స్టూడ్ సార్ అని. Have understood, sir. యా, థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఇది ఈ రూల్ ఒకటి, డాడీ రూల్ ఒకటి మీకు ఈజీగా గుర్తుంటాయి. అంటే చివరిలో 2 ఎప్పుడు వస్తాయి అంటే. ఓకే, నెక్స్ట్, monosyllabic words with one vowel letter never end in a single L. Monosyllabic words with 2 vowel letters never end in double L. చూడండి, మీకు ఏం చెప్తున్నాడు, ఒకవేళ 2 లెటర్స్ ఉన్నాయి అనుకో మధ్యలో, అంటే ఇంతకుముందు ఏం చూసాం, టిఈఎల్ఎల్, టెల్ అని ఉందా. అవును సార్. ఉదాహరణకి పియుఎల్ఎల్, పుల్ చూడండి, ఒక్క యు ఉంది కాబట్టి 2 ఎల్లు పెట్టాం. అదే పిఓఓఎల్ అని ఉన్నాం అనుకో, అంటే 2 ఓలు ఉన్నాయి అనుకోండి మధ్యలో, అప్పుడు చివరిలో 2 ఎల్లు పెట్టకూడదు అంటున్నాడు. ఓకే, అంటే మధ్యలో 2 సౌండ్స్, 2 వొవెల్ సౌండ్స్ వస్తే చివరిలో డబల్ రాయకూడదు. ఉదాహరణకి లుక్ చూడండి, ఎల్ఓఓకే, అందుకే 2 కేలు పెట్టలేదు. ఓకే, అలా కాకుండా కిక్ ఉంది చూడండి, కేఐసికే, కిక్. సో అక్కడ సి ఆల్రెడీ ఉంది కదా, 2 కేలు ఉన్నట్టే, అంటే సి కూడా కాగానే పలుకుతుంది కదా. నెక్స్ట్,
పూల్, ఇక్కడ 2 ఓలు ఉన్నాయి కాబట్టి చివరిలో ఇంకొక ఎల్ నేను పెట్టలేదు. స్టాల్, మరి ఇక్కడ 2 ఎల్ ఎందుకు పెట్టావు సార్ అంటే అక్కడ 2 ఏబిసిడి లేవు కదా లోపల. అర్థమైందా? ఎస్ సార్. కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి, యూ డోంట్ వరీ. నెక్స్ట్ స్టూల్, పీల్, లుక్, స్కూల్, వీల్, టూల్, ఇవన్నీ అంతే. అంటే డబల్ ఉన్నాయి కాబట్టి ఎల్ వచ్చినప్పటికీ మనం 2 ఎల్లు ఎందుకు రాసుకోలేదు సార్ అంటే అక్కడ 2 ఓవెల్ సౌండ్స్ ఉన్నాయి కాబట్టి రాయలేదు. ఓకే ఓకే సార్. సార్ అయిపోయిందా? క్లాస్ అయిపోవాలని ఉందా? అయిపోద్దాం. మరి పైపులు వచ్చేస్తాయి కదా సార్. అర్థం కాలేదు. పైపులు వస్తాయి కదా సార్, పైపు. ఓ యు ఆర్ గెటింగ్ వాటర్. అక్కడే సెల్ పెట్టి ఒకసారి కనుక్కొని రాపో వెళ్ళి. అంటే మార్నింగ్ ఇవ్వట్లేదు సార్, ఈవినింగ్ ఇస్తున్నారు. ఒక్కసారి సెల్ అక్కడ పెట్టేసి బయటికి వెళ్ళి మీ పక్కింటి వాళ్ళని అడుగు. రావట్లేదు అన్నారు. జస్ట్ వెయిట్ 10 more minutes, అప్పుడు వస్తాయి. క్లాస్ చెప్తున్నారా? నేను వాళ్ళకి చెప్పాను, నేను క్లాస్ అది అయిపోయేంత వరకు 3 గంటలకి మధ్యాహ్నం పూట ఇవ్వకండి, ఎండలో వాళ్ళు పట్టుకోలేరు అని చెప్పాను. వర్డ్స్ విచ్ ఎండ్ విత్ ఎ సైలెంట్ ఈ when a suffix beginning with a vowel letter is added. ఇప్పుడు చూడండి, లివ్ ఉంటే లివింగ్, ఇది ఆల్రెడీ చెప్పినట్టున్నాను నేను. సో ఈ ఉంటే ఈ తీసేసి మనం రాస్తాం. ఐఎన్జి రాయాలి. నెక్స్ట్ ఇది చూడండి, చాలా బాగుంటుంది. ఎందుకు సార్ ఎప్పుడు ఇలాగా ఉంటాయి అనిపిస్తే నాకు ఇప్పుడు అర్థమైంది. చదివిన తర్వాత నేనే స్టన్ అయిపోయాను, ఎందుకు ఈళ్ళు పెడతారు ఇల్లు అనుకున్నాను. ఓకే చూడండి ఒకసారి, ప్రతిదానికి చివరిలో ఈ ఉంటది, ఎందుకు ఉంటుందో తెలియదు. ఇప్పుడు అర్థమైంది. మనం పెట్టాము కాదు, ఇంగ్లీష్ వాళ్ళు ఆ ఈ ఎందుకు పెట్టారో దీంట్లో రాశాడు. నేను ఈ రూల్ తెలుసుకున్నాక స్టన్ అయిపోయాను. ద ఫంక్షన్ ఆఫ్ ది సైలెంట్ ఈ ఈజ్ యూజువల్లీ టు లెంగ్థెన్ ద వొవెల్. సౌండ్ పెంచడానికట, లెంగ్త్ పెంచడానికి కోసం ఈ పెట్టారు. ఓకే సౌండ్ బిఫోర్ ఇట్ ఆర్ టు మేక్ ఇట్ ఇంటూ ఎ డిప్థాంగ్. చూడండి, బిఐటి బిట్, బిఐటి ఏమంటావు? బైట్. నీకు ఆ బిట్ ని కాస్త పెద్దగా చేయడం కోసం, వాడు సౌండ్ పెరగడం కోసం ఈ చేర్చాడట, బైట్. రెడ్, రైడ్. పెరిగింది కదా సౌండ్, అందుకోసం ఈ పెట్టాడట. పిన్, ఫైన్. సిట్. మాకు వాటర్ వచ్చేస్తున్నాయి. ఓకే హౌ మెనీ స్లైడ్స్ ఆర్ దేర్? ఇంకెన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. సాయంత్రం ఇంకా 2 కూడా లేవు. దిస్ ఇస్ ద లాస్ట్. ఓకే సార్, యు కంటిన్యూ. ప్లూరల్స్, ఎఫ్ వచ్చినప్పుడు విఈ పెట్టుకోవాలి, ఇది మీకు తెలుసు కదా. ఖాళీగా ఉన్నట్టుంది. హలో, ఎఫ్ వచ్చినప్పుడు చివరిలో ఎఫ్ వచ్చింది అనుకోండి, లీఫ్, లీవ్స్, వైఫ్, వైవ్స్, దీన్ని మీరు అలా రాసుకోవాల్సి ఉంటుంది. ఇంకేమున్నాయి మీరు చెప్పండి కొన్ని. వెరీ నైస్. ఇంకా చివరిలో ఓ వచ్చింది అనుకోండి, మీకు ఆల్రెడీ చెప్పాను, చివరిలో ఓ వస్తే దానికి మనం ఎస్ కానీ ఈఎస్ కానీ పెట్టుకోవాలి. ఉదాహరణ ఫోటో, ఫోటోస్, టొమాటో, టొమాటోస్, ఈఎస్ పెట్టుకోవాలి. ఓకే సో ఇంతటితోటి మనం ఈ ఇంగ్లీష్ స్పెల్లింగ్స్ని ముగిస్తున్నాం. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వైరీస్ ask me doubts because you have some other work outside. మీకు నీళ్ళు వచ్చే టైం అయింది, ప్లస్ I don't want to take much time on this topic. అర్థమైందా? Yes sir. Very nice. Kaveri, are you getting water now? Already you are collecting the water. Yes sir. It's okay. So you are doing by learning. You are doing some work along with the learning. Very nice. So Thank you sir. you can turn on your videos once.
Mahesh, Sandhya, I think Durga Devi, FF Danger. I always forget name. దుర్గా భవాని దుర్గాదేవి Oh, చేస్తారు. Durga Bhavani. Durga Devi means Tadinada. Okay. తాడినాడ. Tadinada Durga Devi. Yeah, those people are not నాడ attending. మీన్స్ Inform them, no? I mean, వాళ్ళని కూడా జాయిన్ అవ్వమని చెప్పొచ్చు కదా. సరే సార్. వాళ్ళు రారు సార్. అయ్యో, మీరు అలా అనుకుంటే వాళ్ళు ఎలా వస్తారు? రారు. మీరే ఫిక్స్ వాళ్ళు చేసుకుంటారు. బ్రిలియంట్ సార్. వాళ్ళు బ్రిలియంట్స్ సార్. బ్రిలియంట్స్. నాకే బ్రిలియంట్ అనుకుంటే నాకు కొన్ని రూల్స్ తెలియవు, నేను నేర్చుకోవడం లేదు. స్పెల్లింగ్స్ అయి చదివేదాకా ఓ ఇంత చేంజ్ ఉందా అనుకున్నాను. స్పెల్లింగ్స్ ఇప్పుడు చాలా అందుకని ఈజీగా చిన్నోళ్ళకి అర్థమవుతాయి. చెప్పిద్దాం సార్. నాకన్నా పెద్దోళ్ళకి చెప్పం, మాకన్నా చిన్నోళ్ళకి చెప్తూ ఉన్నది. ఓ, సో టుడే ఐ విల్ కాల్ బ్యాక్ ఆల్ ఆఫ్ దెమ్. అందరికి ఫోన్లు చేసి అడుగుతాను ఎందుకు జాయిన్ అవ్వడం లేదు. ఐ వాంట్ లెటర్. నేను జాయిన్ అయ్యాను సార్. అడిగారు ఎంత లెటర్ రాసి నాకు వాట్సాప్ చేయమని చెప్తాను. Yeah, thank you very much all of you for attending this class. Now we are closing this class. Do you have any doubts at last? సార్ సార్. No doubts. అంటే నేను చెప్పింది ఏమీ అర్థం కాలేదా లేదా అంతా పూర్తిగా అర్థమైందా? ఒకటి పూర్తిగా అర్థం కాకపోయినా డౌట్లు రావు. అర్థమైనా డౌట్లు రావు. చెప్పండి. Mahesh is speaking. Mahesh, tell me. Did you understand? Mahesh. బాగా అర్థం. Oh, thank you very much, Mr. Mahesh. బాగా అర్థమైంది. ఆ పదంతో నాకు ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ నాకు చాలా బాగా పెరిగిపోయింది. ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ మూడ్. సో వీఆర్ ఎంజాయింగ్. హ్యావ్ ఎ నైస్ డే అండ్ ఎంజాయ్ ద టైమ్ యువర్ రిమైనింగ్ క్లాసెస్. వన్ స్టెప్ ప్లీజ్ సార్. యా, ఇక్కడ నీ ఇమేజ్ కూడా అదే పెట్టుకున్నావు. హ్యాపీ ఎమోషన్. వెరీ గుడ్. పాజిటివ్ ఎమోషన్. వెరీ నైస్. Have a good day and bye bye. Enjoy the day. We will meet on Monday. Monday కలుద్దాం. టుమారో సండే. సో కొంచెం చదవండి మీరు బాగా. ఆన్లైన్లో కొన్ని స్టోరీస్ చదవండి. ఇంగ్లీష్ తీసుకోండి. కనీసం ఒక చిన్న కథ తీసుకోండి. పంచతంత్ర కథలు అని ఉంటాయి, లేదా ఏసేపు టేల్స్ అని ఉంటాయి ఇంగ్లీష్లో. జస్ట్ 10 లైన్లే ఉంటాయి అవి. ఒక్క కథ చదివి ఆ కథ నాకు పెట్టండి. కనీసం వాట్సాప్లో పెట్టండి. మీరు చదవకపోయినా నేను చదువుతాను. ప్రతిరోజు ఇది ఒక డీల్ మనకి. ఒక్క చిన్న కథని ఇంగ్లీష్లో చదువు. ఇది కాదు, ఏం బోర్ కొడుతుంది? చదవాలంటే నిద్ర వచ్చేస్తుంది. చిన్న కథ, ఇంట్రెస్టింగ్ కథ చదివితే ఎంత బాగుంటది. పోనీ నేను పంపనా మీకు? మంచి కథ చిన్నది పంపించేదా? నేను పంపితే మీరు దాన్ని అలా చూస్తారు, అలా డిలీట్ చేసేస్తారు. అందుకే మీరు నాకు పంపండి. చూడండి, పంపండి. నేను ఒక స్టోరీ పంపుతాను, మీరు తలా ఒక్క స్టోరీ మీరు ఆన్లైన్లో వెతికి చిన్న స్టోరీ. ఎన్ని వస్తాయి తెలుసా? బోల్డ్ అని లక్షల స్టోరీలు ఉన్నాయి ఇంటర్నెట్లో. చిన్న స్టోరీ, చిల్డ్రన్ స్టోరీస్ అని కొట్టండి, ఇంగ్లీష్లో వస్తాయి. మీరు ఒక స్టోరీ నాకు పంపండి, నాకు వాట్సాప్ చేయండి. నేను మీకు ఇంకొకటి పంపుతాను. అప్పుడు మీకు 2 అవుతాయి. నాకు ఎన్ని అవుతాయో తెలుసా? నాకు 30 అవుతాయి. ఎందుకని 30 మంది స్టూడెంట్స్ దగ్గర నుంచి నాకు స్టోరీస్ వచ్చాయనుకోండి వేరువేరుగా, నేను ఎంత ఇంగ్లీష్ నాలెడ్జ్ పెంచుకోగలను? చాలా ఎక్కువ పెరుగుతుంది. మీకు 2 అవుతాయి. సో that is the deal and we will end here with a wonderful deal. Thank you very much. Bye.